గెలుపు ఓటమి శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమన్నారు చంద్రబాబు. రాజకీయ పార్టీలు బాగా పనిచేస్తేనే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. కూటమిలో భేషజాలు లేకుండా కలిసి పనిచేస్తామన్న చంద్రబాబు తాము ఎన్డీఏలోనే ఉన్నామన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది బీజేపీ. సాయంత్రం ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పూల బొకే అందించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయినప్పటికీ ఎప్పట్లాగే ప్రజల్లో ఉంటామని, వారి సేవలో మమేకమవుతామని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎన్నికలకు ముందు తాను సవాల్ చేసిన ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని తెలిపారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఇందుకోసం గెజెట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నానని చెప్పారు. పేదల కోసం కోట్లు వెచ్చించి వైఎస్ జగన్ అనేక పథకాలు అమలు చేశారన్నారు. అరకు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ తనుజ రాణి ఘన విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్లకు గాను ప్రతి రౌండ్లోనూ ప్రత్యర్థిపై ఆమె ఆధిక్యాన్ని కొనసాగించారు. 43,699 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తనను గెలిపించిన గిరిజనులకు సీటిచ్చిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతగా ఉంటానని అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. మంగళవారం రోజు 76,291 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,495 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.14 కోట్ల రూపాయలు వచ్చింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 స్థానాలు గెలిచాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం గెలిచింది. అయితే పార్టీ స్థాపించిన చరిత్రలో మొదటిసారి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు మహబూబ్ నగర్ లోక్సభ విజేత డీకే అరుణ. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మూడోసారి మోదీ ప్రధాని కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని అరుణ అభిప్రాయపడ్డారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గోడౌన్స్ లో లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్లో గ్రౌండింగ్ పనులు ప్రారంభమయ్యాయి. డౌన్ స్ట్రీమ్లోని 38వ గేటు వద్ద జరుగుతున్న పనుల వర్షం కారణంగా ఆగిపోయాయి. నీరు లీక్ కాకుండా ఉన్నంత వరకు పనులు చేయనున్నట్టు ఇంజనీర్లు తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులు. కొంగలగుట్ట ప్రాంతంలో బాంబు పేలి చనిపోయిన గ్రామస్తుడి మృతికి నిరసనగా ర్యాలీ చేశారు. మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ప్రజలను చంపడమేనా అంటూ మండిపడ్డారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టిందో జీపు. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కాగా వాహనం నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్లి అదుపు తప్పి బోల్తా పడిందో కారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై లారీ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. కిరాణం షాప్తో పాటు సగానికి పైగా ఇల్లు ధ్వంసమైంది. ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు 44వ జాతీయ రహదారిపై మినీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాశీ, అయోధ్య తీర్థయాత్రలు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలం పచ్చనూరుకు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 9 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వ్యక్తిగత కక్ష కారణంగానే ప్రశాంత్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అనూహ్య విజయం సాధించింది. 234 స్థానాల్లో గెలిచింది.
కూటమిలో 99 సీట్లతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. తమిళనాడులో మొత్తం 39 సీట్లలో ఇండియా కూటమి విజయం సాధించగా తమిళనాడులో డీఎంకే సొంతంగా 22 సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 292 సీట్లు వచ్చాయి. దీంతో కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి భేటీ కానుంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరగనుంది. ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ నేతలు సమీక్షించనున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది బీజేపీ. సాయంత్రం ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ నిర్వహించనుంది. 4 గంటలకు ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి కూటమి పార్టీలు హాజరు కానున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపనున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ ఇండియా కూటముల కీలక భేటీలు జరగనున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం చర్చనీయాంశంగా మారింది. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే ఫ్లైట్లో ప్రయాణించడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న మోదీకి అభినందనలు తెలియజేసింది అగ్రరాజ్యం అమెరికా. భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది. జమ్మూ కశ్మీర్లోని గుల్మర్గాలోని పురాతన శివాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. మంటలకు కారణమేంటని అధికారులు ఆరా తీస్తున్నారు. పూణేలోని అంబేగావ్, బుద్రుక్లో అపార్ట్మెంట్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సొసైటీలోని బి అండ్ సి భవనాలు కూలటానికి సిద్ధంగా ఉండడంతో ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే అపార్ట్మెంట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. తాగునీటి సమస్యతో హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటిదాకా బెంగళూరు నీటి సమస్యతో చాలా ఇక్కట్లు పడగా ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చింది. నీటి సమస్యతో ఢిల్లీ వాసులు కటకటలాడుతున్నారు. ప్రజల కనీస అవసరాలకు నీళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బర్త్డేను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని వారణాసిలో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనలలో 12 మంది మృతి చెందారు. మరో 6 గల్లంతయ్యారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పలు కోర్టుల్లో ఊరట లభించింది. 3 ముఖ్యమైన కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ నిర్దోషి అంటూ ఇస్లామాబాద్ హైకోర్టుతో పాటు స్థానిక కోర్టులు తీర్పు వెలువరించాయి. మాజీ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీని కూడా సైఫర్ కేసులో ఇస్లామాబాద్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ను గెలుచుకోవడానికి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో భారత జట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. T20 ప్రపంచ కప్లో భాగంగా తాజాగా ఉగాండా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్తో విజయం సాధించింది. ఉగాండాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఉగాండా జట్టు ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి విలువిల్లాడి 16 ఓవర్లకు 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు వికెట్ కీపర్ అయిన ఆజం ఖాన్ పై తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ అతన్ని తిట్టిపోస్తున్నారు. ఆజం ఖాన్ ను గెండా అని పిలిచాడని, బొడ్డుగా ఉండేవారిని అలా పిలుస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సమయంలో ఈ మాట బాబర్ అన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తోన్న కల్కి సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ నెల 10న కల్కి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ను ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ నెల 27న కల్కి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. యంగ్ హీరో కార్తికేయ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భజే వాయువేగం. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే దీంతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల కార్తికేయ మూవీకి గట్టి పోటీ నెలకొంది. మూడింటికి భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ భజే వాయువేగం మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. నైరుతి రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక 3 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.